ఇప్పుడు మగవాళ్ళలో ఇన్ఫెర్టిలిటీ అంటే మగవాళ్ళలో సంతానం కలగకపోవడానికి గల కారణాలు ఎన్ని ఉంటాయి? వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచిస్తే అసలు ఫస్ట్ సంతానం కలగకపోగలిగే శరీరం తయారు కావడమే ఒక బాధాకరమైన విషయం. ఎందుకనంటే మన వీర్య ధాతువు అంటే ఒక చివరి ఉత్పత్తి అంటే మనం శరీరం చేసుకునే ఒక చివరి ధాతువు అనమాట. తయారు చేసుకునే ఒక చివరి ధాతువు. అంటే ఫస్ట్ ధాతువులు మన బాడీ టోటల్‌గా బాడీ అంతా ఆరోగ్యంగా ఉంటేనే మనకి వీర్యం అనేది మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హెల్త్ అంతా పాడు చేసుకొని మనకి స్పెర్మ్ క్వాలిటీ పెరగాలి, కౌంట్ పెరగాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో, మనం మళ్ళీ బేసిక్స్ నుంచి మొదలుపెట్టాలి. ఆరోగ్యంగా ఉంటే తప్ప చివరి ప్రొడక్ట్ అంటే స్పెర్మ్ క్వాలిటీ గానీ, క్వాంట్ గానీ సరిగ్గా పెరగదు. సో, ఇదంతా మనము లాంగ్ టైమ్ నుంచి బయట తినడము, హాస్టల్స్‌లో తినడము, ఈ వైట్ రైస్ తినడము, ఎక్కడ పడితే అక్కడ తినడము, ఆల్కహాల్, సిగరెట్స్ ఇలాంటివన్నింటితోని బాడీని మొత్తం పాడు చేసుకొని అది ఒక అద్భుతమైన ప్రొడక్ట్ తయారు చేయాలి అని అంటే ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? సో, మనము ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా కంప్లీట్ ఆరోగ్యాన్ని మనం గనుక దృష్టి పెడితేనే స్పెర్మ్ క్వాలిటీ గానీ, కౌంట్ గానీ, అది మనకి మొబిలిటీ గానీ ఇవన్నీ గూడా పర్ఫెక్ట్‌గా తయారవుతాయి. అప్పుడే మనకి సరైన సంతానం పెరగడానికి, పుట్టడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది.